థ్యాంక్ యూ అత్తయ్య, నా మనసుని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఇలాగే నా మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే కాపురం పెట్టేంత వరకు ఊరుకోను. అప్పుడు టోటల్ ఫ్యామిలీ నా గ్రిప్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ రాహుల్, ఏదో గుడ్ న్యూస్ అన్నావు, ఏంటది? అప్పుడే కాదు, నందనని కూడా రమ్మని చెప్పాను. తనను కూడా రానివ్వు. పిలిచారా సార్? నరేష్, కేక్ తీసుకురమ్మని చెప్పాను కదా, తెచ్చావా? తీసుకొచ్చాను సార్. అరేంజ్ చేయమంటారా? త్వరగా అరేంజ్ చేయి. ఓకే సార్. నందన ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని చెప్పానే. ఏంటిది రాహుల్, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? నీ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు ప్లీజ్. నో వే, నందన వచ్చాకే చెప్తాను. నందన స్టార్ట్ అయిందో లేదో కనుక్కో రాహుల్. సరే బావా. ఈ డ్రెస్ చేంజ్లో మేకప్లో ఏంటో రాహుల్ బాబుకి దగ్గర అవుతున్నాను అనే సంతోషం కన్నా ఎప్పుడు దూరం అయిపోతానో అనే భయమే ఎక్కువగా ఉంది. రాహుల్ బాబు ఫోన్ చేస్తున్నారు. హలో రాహుల్, చెప్పండి. ఎక్కడున్నావు నందన? స్టార్ట్ అయ్యావా లేదా? స్టార్ట్ అయ్యాను రాహుల్, దగ్గరలో ఉన్నాను. త్వరగా రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. రాహుల్ బాబు ఏంటి ఇంత ఉత్సాహంగా ఉన్నారు?